మరో 11 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అందరిలోనూ ఒక ఉత్కంఠ. వన్స్ అగైన్ జగన్ కూటమి అధికారంలోకి వస్తుందా, ఏం జరగబోతోంది అని చెప్పి. ఈ లోపల కొన్ని సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు వాళ్ళ అంచనాలని, అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లా గురించి మాట్లాడదాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో ప్రధానంగా ఎవరెవరి మధ్య పోటీ ఉంది, వాళ్ళ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రతికూలతలేంటి, అనుకూలతలేంటి, ఇంకా వాటన్నిటికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడదాం. సో సెఫాలజిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం, వెలగపూడి రామకృష్ణ బాబు వర్సెస్ విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. ఆయన విశాఖ ఎంపీగా ఉన్నారు. 2019లో ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు విశాఖ ఈస్ట్ అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్నారు వైసీపీ నుంచి. ఎలా ఉండొచ్చు? ఇక్కడ టీటీపీ అభ్యర్థి రామకృష్ణ బాబు గెలవబోతున్నారు. ఎందుకంటే ఈయన ఎంపీగా, నాకే మంత్రిగా ఎంపీగా కూడా రక్షణ లేదని చెప్పేసి ఆయన మీద చాలా ఇది వచ్చి కిడ్నాప్ చేయటం, ఇవన్నీ కూడా అనేక ఇది మధ్య ఇక్కడ ఏంటంటే ఈయనకి ఇంతకుముందు కూడా చేసి ఉన్నాడు రామకృష్ణ బాబు. ప్రజల్లో ఎక్కువగా సఖ్యతతో ఉంటా ఏదున్నా కానీ టీడీపీ యాక్టివిటీస్ని విశాఖపట్నం ముందుకు తీసుకెళ్తాలో ముందున్నాడు. కాబట్టి ఇక్కడ కలిసి వచ్చిన అంశం ఏంటంటే జనసేన కేడర్ ఎక్కువ ఉన్నది. ఆ కేడర్ మొత్తం పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్ల కూటమి అభ్యర్థిగా రామకృష్ణ బాబు గారు గెలవబోతున్నారు. సామాజిక సమీకరణలు చూసుకున్న యాదవులు 14% ఉన్నారు, కాపులు 10%, తూర్పు కవులు 5%, మత్స్యకారులు 9%, బీసీలు 8%. అన్ని వర్గాలకి ఏదున్నా కానీ ముందు వెళ్తాడనేది ఈయనకి కలిసి వచ్చే అవకాశం. రైట్. విశాఖ తూర్పు నియోజకవర్గం మీద చాలామంది అభిప్రాయం ఒకటే, తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతోంది, రామకృష్ణ బాబు గెలవబోతూ ఉన్నారు అని చెప్పేసి. సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. ఆత్మసాక్షి చెప్తోంది, టీడీపీ పోల్ పల్స్ చెప్తోంది టీడీపీఏ అది ఇక్కడ గెలవబోతోంది అని చెప్పి. ఇది మొత్తానికి ఇంకా 11 రోజులు వెయిట్ చేయాల్సింది. జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది మాత్రం ఒక అంచనా మాత్రమే. వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకుని చేసిన రిజల్ట్స్ అనాలిసిస్ ఇది.